వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఆగస్టు 11, 2023 తేదీ సంబంధించి ఈ హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పటివరకు మన పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాల వివరాలు తెలపండి. వివరాలు: 5 సార్లు మూజువాణితోనే ముగింపు. పార్లమెంటు చరిత్రలో మొత్తం 28 అవిశ్వాస తీర్మానాలు. మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో వీగిపోయింది. స్వాతంత్ర్యానంతరం మొత్తంగా లోక్సభలో ఇప్పటివరకు 28 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. మొత్తం 14 మంది ప్రధానమంత్రుల్లో 8 మంది వీటిని ఎదుర్కొన్నారు. 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ఒక్కసారి కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కోలేదు. మొత్తంగా 27 అవిశ్వాస తీర్మానాలు ఓటింగ్ వరకు వెళ్లాయి. మొరార్జీ దేశాయ్ 1979 మాత్రం ఓటింగ్ జరగకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 22 అవిశ్వాస తీర్మానాలు డివిజన్ ఓటు వరకు వెళ్లగా తాజా తీర్మానంతో కలిపి 5 సార్లు మూజువాణి వాయిస్ ఓటుతోనే అవి వీగిపోయాయి. డివిజన్ ఓటింగ్ జరిగిన ప్రతిసారి 1993 మినహా అనుకూల, వ్యతిరేక ఓట్ల మధ్య భారీ తేడా కనిపించింది. 1993లో కేవలం 14 ఓట్ల తేడాతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 251 ఓట్లు తీర్మానానికి అనుకూలంగా రాగా 265 వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో అది కూడా వీగిపోయింది. డివిజన్ ఓటింగ్ జరిగిన 22 తీర్మానాల్లో 9 సార్లు 200 ఓట్ల తేడాతో తీర్మానాలు వీగిపోగా మరో 10 సార్లు 100 నుంచి 200 వరకు ఓట్ల తేడా కనిపించింది. మిగతా వాటిలో 100కు తక్కువ ఓట్ల తేడా ఉంది. ఇందిరాగాంధీ అత్యధికంగా 15 సార్లు, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు 3 సార్లు, మొరార్జీ దేశాయ్ 2 సార్లు, అటల్ బిహారీ వాజ్పేయి, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ ఒక్కోసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. మోదీ 2 సార్లు అవిశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 2. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం బిల్లు 2023 వివరాలు తెలపండి. వివరాలు: ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం బిల్లు 2023 రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్ ఈసీ ఎంపికకు బాధ్యత వహించే ప్యానెల్ కూర్పును మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. కొత్త ప్యానెల్లో భారత ప్రధాన న్యాయమూర్తి సిజే మినహాయించారు మరియు కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు ప్రధానమంత్రి ఉన్నారు. ఆందోళనలు చేపట్టారు. ఈ మార్పు యొక్క చిక్కులపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ఎన్నికల సంఘం ఈసీ యొక్క తటస్థతకు రాజీ పడవచ్చని నొక్కి చెప్పింది. ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ మంత్రి ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన సభ్యులుగా ఉండటంతో ప్యానెల్లో ఒక పార్టీ ఆధిపత్యం ఉన్నట్లుగా భావించడం వల్ల విమర్శలు తలెత్తుతాయి. నేపథ్యం: సుప్రీంకోర్టు రూలింగ్ మరియు ఇప్పటికే ఉన్న ప్రక్రియ. 2023 మార్చిలో సెలక్షన్ ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లోక్ మరియు సీజే సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పార్లమెంటు చట్టం చేసే వరకు ఈ తీర్పు వర్తిస్తుంది. గతంలో ప్రభుత్వ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించేవారు. బిల్లులోని ముఖ్యాంశాలు: పార్లమెంటు దిగువ సభకు లోప్ లేకుంటే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్యానెల్ ప్రయోజనాల కోసం లోప్ పాత్రను స్వీకరిస్తారు. ప్రారంభంలో సిఈసి మరియు ఎన్నికల కమిషనర్లుగా నియమించబడే ఎంపిక కమిటీ పరిశీలన కోసం 5 వ్యక్తులతో కూడిన ప్యానెల్ నామినేట్ చేయబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఆధార నమోదు పరికరాలతో నవాయిసీ యొక్క ఏకీకరణ వివరాలు తెలపండి. వివరాలు: నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నవాయిసీ భారతదేశం యొక్క ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సిస్టమ్ దేశవ్యాప్తంగా ఆధార్ నమోదు పరికరాలలో చేర్చబడుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డోస్ విజయవంతమైన ఫీల్డ్ ట్రయల్స్ ను ధృవీకరించింది మరియు పరికర నిర్దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది.
పార్లమెంటరీ కమిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నివేదిక ఈ పరిణామాన్ని వెల్లడించింది. క్వశ్చన్ నెంబర్ 4 గ్రామీణ వర్గాల విద్యుత్తు అవసరాల కోసం రెన్యూవబుల్ ఎనర్జీ మైక్రోగ్రిడ్ పవర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. వివరాలు తెలపండి. వివరాలు: తిరువనంతపురంలోని సిడిసి ద్వారా అభివృద్ధి చేయబడిన గ్రామీణ వర్గాల విద్యుత్ శక్తి అవసరాల కోసం హైబ్రిడ్ గ్రీన్ ఎనర్జీ మైక్రోగ్రిడ్ యొక్క స్వదేశీ సాంకేతికత ఏనుగుల పునరావాస కేంద్రం ఈఆర్సి కొట్టూరు, తిరువనంతపురంలో ప్రారంభించబడింది. సిలికాన్ కార్బైడ్ని ఉపయోగించే ఒక ప్రత్యేకమైన 25 కిలోవాట్లు పవర్ కండిషనింగ్ యూనిట్ పీసీయూ సాంకేతికత, 50 కెహెర్ట్జ్ వద్ద పనిచేసే ఒక వైడ్ బ్యాండ్ గ్యాప్ డబ్ల్యూబీజీ సెమీకండక్టర్ పరికరం మరియు స్థూలమైన 50 హెర్ట్జ్ ట్రాన్స్ఫార్మర్ను నివారించడం సిస్టమ్ను చాలా కాంపాక్ట్గా చేస్తుంది. రిమోట్ లొకేషన్లలో కంటైనర్ ఆధారిత విస్తరణ కూడా గ్రహించబడుతుంది. పునరుత్పాదక శక్తి మైక్రోగ్రిడ్ అంటే ఏమిటి? పునరుత్పాదక శక్తి మైక్రోగ్రిడ్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన, స్థానికీకరించిన మరియు స్వీయ నియంత్రణ శక్తి వ్యవస్థ. ఇది పునరుత్పాదక ఇంధన వనరులను దాని ప్రాథమిక ఉత్పత్తి ఇన్పుట్లుగా చేర్చుతుంది. పునరుత్పాదక శక్తి మైక్రోగ్రిడ్ అనేది స్థానికీకరించిన మరియు స్థిరమైన పద్ధతిలో శక్తిని ఉత్పత్తి చేయడానికి, నిల్వ చేయడానికి, నిర్వహించడానికి మరియు పంపిణీ చేయడానికి కలిసి పనిచేసే వివిధ భాగాలు మరియు వ్యవస్థలను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5 లింఫాటిక్ ఫిలేరియాసిస్ సోషర్స్ ఆఫ్ ఫైలేరియాసిస్ కోసం వార్షిక నేషన్ వైడ్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎండిఏ చొరవ 2వ దశను కేంద్ర మంత్రి ప్రారంభించారు. వివరాలు తెలపండి. వివరాలు: లింఫాటిక్ ఫైలేరియాసిస్ కోసం నేషన్ వైడ్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎండిఏ చొరవ వార్షిక నేషన్ వైడ్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎండిఏ కార్యక్రమం యొక్క 2వ దశ 9 స్థానిక రాష్ట్రాలు అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్లోని 81 జిల్లాలను కవర్ చేస్తుంది. 2027 నాటికి సోషరస్ ఆఫ్ ఫైలేరియాసిస్ను నిర్మూలించడానికి భారతదేశం కట్టుబడి ఉంది. బహుళ భాగస్వామ్య మరియు బహుళరంగాల లక్ష్య డ్రైవ్ ద్వారా గ్లోబల్ టార్గెట్ కంటే 3 సంవత్సరాలు ముందుంది. సోషర్స్ ఆఫ్ ఫైలేరియాసిస్ను ఎలిఫెంటియాసిస్ అని కూడా పిలుస్తారు. ఇది వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది దోమలు మరియు నల్ల ఈగలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6 ఆరోగ్యం మరియు వెల్నెస్ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు మరియు వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం కేంద్రం అదనపు మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. వివరాలు తెలపండి. వివరాలు: వినియోగదారుల వ్యవహారాల శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు జూన్ 2022లో విడుదల చేయబడిన తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణ మరియు తప్పుదోవ పట్టించే ప్రకటనల కోసం సిఫార్సుల కోసం మార్గదర్శకాలకు ముఖ్యమైన పొడిగింపు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అసి నుండి వాటాదారులతో సంప్రదింపుల తర్వాత అదనపు మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. అదనపు మార్గదర్శకాల యొక్క ముఖ్య లక్షణాలు: ఆరోగ్యం మరియు వెల్నెస్ సంబంధిత ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నప్పుడు తమను తాము ఆరోగ్య నిపుణులు లేదా వైద్య నిపుణులుగా ప్రదర్శించుకునే ప్రముఖులు మరియు ప్రభావశీలులు తప్పనిసరిగా స్పష్టమైన నిరాకరణ అందించాలి. సర్టిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్లు మరియు హెల్త్ ఫిట్నెస్ నిపుణులు సమాచారాన్ని షేర్ చేస్తున్నప్పుడు, ప్రోడక్ట్లు లేదా సర్వీస్లను ప్రమోట్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఆరోగ్య సంబంధిత క్లెయిమ్లు చేస్తున్నప్పుడు వారు సర్టిఫైడ్ హెల్త్ ఫిట్నెస్ నిపుణులు మరియు మెడికల్ ప్రాక్టీషనర్లు అని వెల్లడించాల్సి ఉంటుంది. ఈ బహిర్గతం లేదా నిరాకరణ ఎండార్స్మెంట్లు, ప్రమోషన్లు లేదా ఆరోగ్య సంబంధిత ప్రకటనలు చేసే ఏ సందర్భంలోనైనా ప్రదర్శించబడాలి. ఆహార పదార్థాలు, న్యూట్రాస్యూటికల్స్, వ్యాధి నివారణ, చికిత్స లేదా నివారణ, వైద్య పరిస్థితులు, రికవరీ పద్ధతులు లేదా రోగనిరోధక శక్తిని పెంచడం మొదలైన వాటితో సహా ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడేటప్పుడు లేదా క్లెయిమ్లు చేస్తున్నప్పుడు ఈ బహిర్గతం లేదా నిరాకరణ అవసరం. ఉల్లంఘనలకు వినియోగదారుల రక్షణ చట్టం 2019 మరియు చట్టంలోని ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష వివరాలు తెలపండి. వివరాలు: గృహ రుణాలు తీసుకోవాలనుకుంటున్న వారికే కాదు,
వాహన కొనుగోలుకు ఇతరత్రా దీర్ఘకాలిక రుణ స్వీకర్తలకు ఆరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తీసుకుంది. ప్రస్తుత చలన వడ్డీ రేటు నుంచి స్థిర వడ్డీకి మారేందుకు వీలు కల్పించే ఒక వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటించింది. గురువారంతో ముగిసిన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ ఎంపీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రకారం చలన వడ్డీ రేట్ల విధానం ఫ్లోటింగ్ నుంచి స్థిర వడ్డీ రేటు ఫిక్స్ కు మారడానికి అవకాశం ఇవ్వడం లేదా ముందస్తు చెల్లింపులకు అనుమతించే ఆప్షన్లను రుణగ్రహీతకు ఇవ్వనున్నారు. ఇందుకు వసూలు చేసే ఛార్జీలను బ్యాంకులు ప్రదర్శకంగా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ పేర్కొన్నారు. వరుసగా మూడో ద్వైమాసిక సమీక్షలోనూ కీలక వడ్డీ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ఎంపీసీ ప్రకటించింది. రెపో రేటు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలకు బ్యాంకులు చెల్లించే రేటును 6.5% కొనసాగించడానికి 6 సభ్యులు ఎంపీసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 2,000 రూపాయలు నోట్లను ఉపసంహరించాక 87% నోట్లు వెనక్కి వచ్చేశాయని, ఫలితంగా వ్యవస్థలోకి వచ్చిన అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించడం కోసం గత 3 నెలలపై ఇంక్రిమెంటల్ ఎన్డీటీఎల్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ పై ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ ఐసిఆర్ఆర్ ను 10% చేర్చినట్లు దాస్ తెలిపారు. సెప్టెంబరు 8 లేదా అంతకు ముందు దీనిపై సమీక్షిస్తారు. ఇందువల్ల ₹1,00,000 కోట్ల అదనపు ద్రవ్యలభ్యత తగ్గుతుందని అంచనా. ద్రవ్యోల్బణ అంచనాల పెంపు అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1% నమోదవచ్చన్న గత అంచనాను 5.4%కి ఆర్బీఐ ప్రస్తుతం పెంచింది. ఆహార ధరల పెరుగుదల ఇందుకు నేపథ్యం. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2023 నుంచి 24 వరకు అంచనాను మాత్రం 6.5%గా కొనసాగించింది. కృత్రిమ మేధ ఏఐ వ్యవస్థల ఆధారంగా సంభాషిస్తూ సురక్షితంగా యూపీఐలో చెల్లింపులను చేయడానికి కాన్వర్జేషనల్ పేమెంట్స్గా ఆర్టీఐ అనుమతి ఇచ్చింది. క్వశ్చన్ నెంబర్ 8. తిరువల్లువర్ గురించి తెలపండి. తిరువల్లువర్ ప్రసిద్ధ తమిళ కవి మరియు తత్వవేత్త సన్యాసి. 3వ శతాబ్దం బీసీ మరియు 1వ శతాబ్దం బీసీ మధ్య జీవించారని నమ్ముతారు. ఈ అంచనా అతని రచనల యొక్క భాషా విశ్లేషణపై ఆధారపడింది, ఎందుకంటే అతను ఎప్పుడు మరియు ఎక్కడ నివసించాడు అనేదానికి చారిత్రక ఆధారాలు లేవు. అతను తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని తిరునైనాకురుచి అనే గ్రామంలో లేదా తమిళనాడులోని మైలాపూర్ చెన్నైలో జన్మించాడని నమ్ముతారు. అతను నీతి శాస్త్రానికి సంబంధించిన కురల్ అని కూడా పిలుస్తారు అనే పుస్తకానికి రచయిత. ఇది తమిళ భాషలో అత్యంత గౌరవనీయమైన పురాతన సాహిత్య రచనలలో ఒకటి. తిరుక్కురల్ అనేది 1330 ద్విపదలు లేదా కురల్స్తో కూడిన క్లాసిక్ తమిళ సంగం సాహిత్యం. ఈ పుస్తకాన్ని 5వ వేదం లేదా బైబిల్ ఆఫ్ తమిళ్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. సంగం కాలం నాటి తమిళ కవి మాములనార్ తిరువల్లువర్ గొప్ప తమిళ పండితుడు అని పేర్కొన్నాడు. తమిళనాడులోని కోయంబత్తూరు పాల్గొచ్చి రోడ్డులో ఉన్న కురిచి చెరువు వద్ద 247 తమిళ అక్షరాలతో ఏర్పాటు చేసిన ప్రముఖ కవి తిరువల్లువర్ 20 అడుగుల ఎత్తైన ఉక్కు విగ్రహం ఇది. త్వరలోనే దీనిని ఆవిష్కరించనున్నారు. క్వశ్చన్ నెంబర్ 9. దేశ సరిహద్దులోని తొలి పోస్టాఫీసు ఎక్కడ ఉంది? ఆన్సర్ జమ్మూ-కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ఉన్న పోస్టాఫీసు ఇది. కేరన్ సెక్టార్లోని దీనికి దేశ సరిహద్దులోని తొలి పోస్టాఫీసుగా సైన్యం నామకరణం చేసింది. ఈ పోస్టాఫీసు 1947 నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ఆగస్టు 10, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు అందించే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ ల రూపకల్పనలో ఏ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 43.01 కోట్ల మందికి ఆభా రిజిస్ట్రేషన్లు చేయగా ఈ రాష్ట్రం 4.29 కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉంది. 4.10 ఖాతాలతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, 4.04 కోట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. 98 లక్షల ఖాతాలతో తెలంగాణ 14వ స్థానంలో,
ఆగస్ట్ 11, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా ఎన్ని పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.